గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెండో విడత పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ మధ్యాహ్నం 1 గంటకు ముగిసింది. ఉదయం 11 గంటల సమయానికి 56.71% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ రెండు విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా 3,911 పంచాయతీలు, 29,917 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఇక సర్పంచ్ పదవుల కోసం మొత్తం 12,782 మంది అభ్యర్థులు పోటీ పడగా వార్డు సభ్యుల స్థానాలకి 71,071 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే పోలింగ్ ముగిసిన వెంటనే ఆయా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమై ఫలితాలను వెల్లడించనున్నారు. మొత్తం మీద మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి, చెప్పండి, పోలింగ్ కి ముగిసినటువంటి నేపథ్యంలో తాజా పరిస్థితి ఏంటి? కౌంటింగ్ ప్రారంభం అవడానికి ఇంకా ఎంత సమయం పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది? అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ సిరాజ్. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఇక 1 గంటకు ముగిసింది. కొన్ని చోట్ల ఇక 100 మీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఓటేసేందుకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ మేజర్ గ్రామ పంచాయతీల్లో 1 గంట దాటిన తర్వాత కూడా 4 గ్రామ పంచాయతీల పరిధిలో అయితే ఇక ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బాధ జరిగిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా వేములపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మేజర్ గ్రామ పంచాయతీ. 1 గంటకి ఎగ్జాక్ట్ గా గేటు కూడా తాళం వేశారు. ఇంకా 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలోనే ఇక అంతా కూడా స్టాఫ్ సిబ్బంది మొత్తం కూడా లంచ్ అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. 2 గంటలకు ఎగ్జాక్ట్ గా కౌంటింగ్ ప్రక్రియ మొత్తం కూడా ప్రారంభం కానుంది. మొత్తం 25 కట్టలుగా మొదటగా ఇక పోలింగ్ సంబంధించినటువంటి స్లిప్లన్నింటినీ కూడా కట్టలు కడతారు. ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో పాటు 2 నుంచి 5 గంటల లోపు మొదటగా వార్డు కౌంటింగ్ కొనసాగుతోంది. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నిక అయిన తర్వాత కోరం ద్వారా ఉప సర్పంచ్ ఎన్నికైతే పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నల్గొండలో ఉన్న 10 మండలాల పరిధులు అంటే మాడుగులపల్లి, వేములపల్లితో పాటు మిర్యాలగూడ, అడవిదేవులపల్లి, తిరుమలగిరి, సాగర్ పరిసర ప్రాంతాల్లో కౌంటింగ్ అయితే 2 గంటలకు ప్రారంభం కానుంది. ఇక మేజర్ గ్రామ పంచాయతీల్లో సూర్యాపేట జిల్లాకు సంబంధించి కోదాడ నియోజకవర్గ పరిధిలో 6 మండలాలు ఉన్నటువంటి అనంతగిరి, నూతనకల్ పరిసర ప్రాంతాల్లో కూడా కొంతమేర మేజర్ గ్రామ పంచాయతీల్లో పోలింగ్ కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోకి సంబంధించి మొత్తం 5 మండలాల పరిధిలో కూడా మొత్తం ఇప్పటికే 140 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ అయితే పూర్తయింది. ప్రస్తుతం ఇక చెదురుమదురు ఘటనలు మినహా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 539 గ్రామ పంచాయతీల పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా అయితే ముగిసిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇక పెదవూర మండల పరిధిలో ఇక పోలీసులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు వత్తాసు పలుకుతున్నారంటూ షూట్ చేసేందుకు వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధులపై దాడి చేశారంటూ కూడా కొంత గందరగోళ పరిస్థితి అక్కడ కొనసాగడంతో అయితే ఇక ఉన్నతాధికారుల జోక్యంతో పరిస్థితి సర్దుమణిగిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం 631 గ్రామ పంచాయతీలకు సంబంధించి 71 గ్రామ పంచాయతీలు సెకండ్ ఫేజ్ లో ఏకగ్రీవం అయ్యాయి. మరొక వైపు ఇక 539 గ్రామ పంచాయతీలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 1 గంట ముగిసే సమయానికి కొన్ని చోట్ల 87.8% పోలింగ్ నమోదైంది. మరొక వైపు ఇక ఉమ్మడి జిల్లాలో యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా ఫస్ట్ ఫేజ్ లో 92% నమోదైతే ఈసారి 91% వరకు కూడా ఇక పోలింగ్ అయితే నమోదైంది. సూర్యాపేట జిల్లాకు సంబంధించి కోదాడ నియోజకవర్గంలో 90% వరకు కూడా ఇక పోలింగ్ నమోదు కావడంతో కూడా దీనికి సంబంధించిన ప్రక్రియ కౌంటింగ్ సంబంధించి 2 గంటల నుంచి ప్రారంభమయ్యేందుకు వైపు అధికార యంత్రాంగం అంతా పూర్తి స్థాయిలో సమాయత్తమైన పరిస్థితి ఉంది సిరాజ్.